అదేవిధంగా విజయనగరం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే విజయనగరం డిస్ట్రిక్ట్కి 134 పోస్టులు ఉన్నాయి. ఈ 134 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 135 రావాలండి. 135 మార్క్స్ అనేవి ఓపెన్ కేటగిరీలో రావాలి. అదేవిధంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో 128 నుంచి 130 మధ్యలో కట్ ఆఫ్ అనేది ఉంది. 128 నుంచి 130 మధ్యలో కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. బీసీఏకి 130 ప్లస్ అండి. 130 నుంచి 132 1 or 2 మార్క్స్లో సివిల్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత బీసీబీకి 130 మాత్రమే, 132 132 మధ్యలో ఉంటుంది. బీసీడి అనేది మనకు ఇందులో చాలా ఎక్కువగానే టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి విజయనగరం డిస్ట్రిక్ట్లో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 135 నుంచి 140 మధ్యలో ఉండాలి. 135 నుంచి 140 మధ్యలో ఉండాలి. నేను చెప్తున్నాను, ఇందులో కూడా ఉమెన్ కేటగిరీకి ఇక్కడ 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ అనేది వరకు ఉంటుంది. ఓకే, ఇది మనకు ప్రాథమిక సమాచారం. నా యొక్క అంచనా. నేను గతంలో గ్రూప్ 2కి చెప్పేటప్పుడు చాలా వరకు ఏమన్నారు, అందరూ కూడా ఈ అనాలిసిస్ కాదు, రైట్ కాదు, చాలా వరకు 200 నేను దాటుతాయని చెప్పాను. అది కాదని అన్నారు. కానీ అదే మనకి కంపల్సరీగా ఇదే అయిందనమాట. అది మనం చెప్పేది ఏదైతే ఉందో ఆ మార్కులు రీచ్ అయ్యారు. ఓకే, కట్ ఆఫ్. కానీ ఇక్కడ ఈ కట్ ఆఫ్ కూడా నేను ఆ విధంగానే సేకరించింది. ఓకే, చాలామందికి కాల్ చేసి అదేవిధంగా చాలా వరకు డేటాని గ్యాదర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఇక్కడ ఈ సిటీలో చూసుకున్నట్లయితే 187 పోస్టులు అనేవి ఉన్నాయండి. ఇందులో ఓసీ కేటగిరీకి మనకి 130 ప్లస్ రావాలి, 130 to 135 మధ్యలో రావాలి. ఈడబ్ల్యూఎస్కి ఇక్కడ 127 నుంచి 130 మధ్యలో రావాలి. బీసీఏ అంటే బీసీఏకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 130 నుంచి 132 మధ్యలో రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ బీసీడీకి 135 ప్లస్ రావాలి. 135 నుంచి 140 మధ్యలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లయితే వారికి సివిల్ కానిస్టేబుల్ అవకాశం అనేది లభిస్తుంది. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ చూసుకున్నట్లయితే 115 to 120 వరకు ఉంటుంది. 115 నుంచి 120 మధ్యలో ఉంటుంది. షెడ్యూల్ ట్రైబ్స్లో 113 నుంచి 118 అనేది ఉందన్నమాట. మిగతా మనకి